100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. Our generation especially, or our previous generation if you have to say, father of gastroenterology Telugu states lo evaru anante just we look up to you and say it is Nageshwar Reddy garu. అంటే అంత మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయిన ఈ జనరేషన్కి సార్ ఒక్కటే చెప్తున్నాను, అడుగుతున్నాను, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అనుకోవచ్చు మీరు. సరే ఇన్ని బుక్స్ ఇవన్నీ చాలా జుజుబి మీ స్టాఫ్ చెప్పారు, ఒక రూమ్లోకి వెళ్తే మీ రూమ్లో బుక్స్ మధ్యలో వెతుక్కోవాలి డాక్టర్ గారు ఎక్కడున్నారు అని, అందులో కూరుకుపోతారు డాక్టర్ గారు. సార్ మీకు పేషెంట్స్ చూడడానికి రాత్రి 10:30 అవ్వచ్చు 12 అవ్వచ్చు, అప్పుడు ఒక గంట సేపు జిమ్ చేస్తారంట, రోజుకి ఇప్పుడే మీరు చెప్పారు గంట సేపు పుస్తకాలు చదువుతారు. సరే అసలు మీరు మనిషేనా సూపర్ హ్యూమనా సార్? అందరికి ఉండేది 24 గంటలే కదా సార్, మీకు అంతకంటే ఎలా ఉంటుంది సార్ టైం? చెప్పినట్టు ఎంజాయ్ చేస్తే వీ కెన్ డూ. నేను ఇంకోటి ఈ రాంగ్ నోషన్ ఒకటి ఉంది, రోజుకి 8 గంటలు పండుకోవాలి, స్లీప్ ఈజ్ గుడ్ అని. కరెక్టే అది సైన్స్ ప్రకారం, కానీ దేర్ ఆర్ సమ్ వేస్ యూ కెన్ ట్రైన్ యువర్ సెల్ఫ్. 4-5 అవర్స్ స్లీప్ తోటి సరిపోతుంది అనమాట. మనం వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైమ్ ఇన్ స్లీప్, ఎందుకంటే సో మెనీ థింగ్స్ టు డూ. సార్ వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైమ్ ఇన్ స్లీపింగ్. భలే ఉంది సార్ ఇది. రీసెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ విచ్ ఇస్ అడ్రెసింగ్ ది గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిచ్యువేషన్ ఇన్ ది సొసైటీ, పబ్లిక్ హెల్త్ పరంగా మాట్లాడితే వాట్ యూ హ్యావ్ టు సే సార్? ఎలా జరుగుతున్నాయి? అంటే ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అమ్మా పబ్లిక్ కూడా. మనం గ్యాస్ట్రోఎంట్రాలజీలో చాలా డ్రమాటిక్ చేంజ్ వచ్చింది. ఒక 20 years మేము చూస్తున్నాం కదా, విలేజెస్కి వెళ్ళామని చేసేవాళ్ళం, అక్కడ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉండేది, టీబీ ఉండేది, ఇన్ఫెక్టివ్ డయేరియాస్ ఉండేవి, హెపటైటిస్ ఉండేది. ఇప్పుడు అన్నీ పోయాయి. ఇప్పుడు మన డెవలప్మెంట్ తోటి క్లీన్ వాటర్ ప్రొవైడ్ చేస్తున్నాము, న్యూట్రిషన్ కూడా ఇంప్రూవ్ అయింది, అదేవిధంగా హెపటైటిస్ వ్యాక్సిన్స్ ఇస్తున్నాము, అవన్నీ పోయి. అన్ఫార్చునేట్ థింగ్ ఏమైందంటే పీపుల్ హ్యావ్ బికమ్ వెస్టర్నైజ్డ్ ఇన్ డయట్, ఫాస్ట్ ఫుడ్స్. చిన్న చిన్న విలేజెస్కి వెళ్ళండి, ఇక్కడ మేము చూస్తాం, అక్కడ చిప్స్ ఉంటుంది, బర్గర్స్ ఉంటాయి, అన్ని ఫాస్ట్ ఫుడ్స్ ఉన్నాయి, ప్రోసెస్డ్ ఫుడ్స్ హ్యావ్ కమ్ ఇన్. ఈ ప్రోసెస్ ఫుడ్స్ వల్ల వీఆర్ డెవలపింగ్ వెస్టర్న్ డిజీజ్. ఇప్పుడు సర్ప్రైజింగ్ ఏమంటే మన ఊర్లలో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ డిజీజ్ ఈజ్ ఐబీడీ, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్. అసలు 20 సంవత్సరాల క్రితం ఇండియాలో లేదు ఇది. ఇప్పుడు సగం మంది పాపులేషన్ విలేజెస్లో అదే ఉంది. సో అన్ఫార్చునేట్గా మనము మన గుడ్ హ్యాబిట్స్ పోగొట్టుకొని బ్యాడ్ హ్యాబిట్స్, అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అంతా పోయింది, అంతా కూడా ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నాము. ప్రాసెస్డ్ ఫుడ్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, అదేవిధంగా కలరింగ్ ఏజెంట్స్ ఉన్నాయి. దీనివల్ల చాలా కొత్త జబ్బులు వస్తున్నాయి. ఐఎమ్ వరీడ్ అబౌట్ దిస్. మన ఇండియన్ పాపులేషన్లో స్లోగా వెస్టర్నైజ్డ్ డిజీజ్, దీన్ని ఎన్సిడి అంటారు, నాన్ కమ్యూనికబుల్ డిజీజ్, ఇవి వచ్చి డయాబెటీస్ ఇంక్రీజ్ అయిపోయింది, ఫ్యాటీ లివర్ ఇంక్రీజ్ అయిపోయింది, మెటబాలిక్ డిజీజ్ ఇంక్రీజ్ అయిపోయింది. ఇది మన అట్ దిస్ స్టేజ్ యూ షుడ్ హాల్ట్ ఇట్. ఒకసారి గవర్నమెంట్ కానీ సొసైటీ కానీ ఆలోచించి. మీరేమంటారు సార్? వాట్ యూ సజెస్ట్ ద ప్రివెంటివ్ స్టెప్స్ ఈ క్షణంలో మనం తీసుకోవాల్సింది? ఇమీడియట్గా చేయాల్సింది ఏమంటే ఈ ప్రాసెస్ ఫుడ్స్ గవర్నమెంట్ షుడ్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు చాలాసార్లు చెప్తున్నాను, గవర్నమెంట్ కూడా చెప్తున్నాను, ఈ స్కూల్ చుట్టూ ఫాస్ట్ ఫుడ్స్ పెట్టకూడదు. కాలేజెస్ చుట్టూ డ్రింక్స్, ఆల్కహాల్ బ్యాన్ కదా, అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్స్ బ్యాన్ చేసేయండి స్కూళ్ళు. చిల్డ్రన్ ఏమో ఇంటర్వెల్ అవగానే బయటికి పరిగెత్తుకొని వెళ్ళి చిప్స్ తీసుకోవటం, బిస్కెట్స్, ఈ బర్గర్స్ ఇవి తింటున్నారు, తప్పది. యూ బ్యాన్ ఫాస్ట్ ఫుడ్స్. చిల్డ్రన్ని న్యాచురల్ ఫుడ్స్ ఎంకరేజ్ చేయండి. స్కూల్స్లో మిడ్ డే మీల్స్లో న్యాచురల్ ఫుడ్స్, ఆర్గానిక్ ఫుడ్స్, మిల్లెట్స్ ఎంకరేజ్ చేయండి. అదేవిధంగా ఫిజికల్ యాక్టివిటీ ఎంకరేజ్ చేయండి చిల్డ్రన్. స్కూల్స్లో దే షుడ్ ప్లే, హ్యావ్ ఫిజికల్ యాక్టివిటీ. లేదు స్కూల్స్ 6 గంటలు 7 గంటల దాకా వాళ్ళకి ఇప్పుడు చిల్డ్రన్కి ఫ్యాషన్ ఏమంటే కంప్యూటర్స్ ఇచ్చి దానిపైన స్టడీస్ చెప్తున్నారు. ఇవన్నీ కూడా తీసుకొని లెట్ చిల్డ్రన్స్ బికమ్ సోషల్లీ యాక్టివ్. ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి, యాక్టివేట్ చేయాలా, అదేవిధంగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలా, హెల్తీ ఫుడ్ తినాలా. ఈ కాన్సెప్ట్ స్కూల్ చిల్డ్రన్ నుంచే స్టార్ట్ చేయాలి. మేము కొన్ని స్టడీస్ చేసాం స్కూల్ చిల్డ్రన్లో. 40% ఆఫ్ ఈవెన్ పబ్లిక్ స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా 40% ఆఫ్ చిల్డ్రన్ ఆర్ హ్యావింగ్ ఫ్యాటీ లివర్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ థింగ్స్. సో దే షుడ్ చేంజ్, లేకపోతే మన జనరేషన్, యంగర్ జనరేషన్ ఆర్ గోయింగ్ టు గెట్ టోటలీ స్పాయిల్డ్. ఆల్సో సార్ అలాంగ్ విత్ మీరు చెప్పిన కాంప్లికేషన్స్తో పాటు అకార్డింగ్ టు క్రానిక్ ఇన్ఫ్లమేషన్ హైపోథసిస్ ప్రకారం అల్సరేటివ్ కొలైటిస్ కానివ్వండి, క్రాన్స్ డిసీజ్ కానివ్వండి, బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది ఇంటెస్టైన్ జనాల్లో ఈ ఇన్సిడెన్స్ ఆఫ్ దీస్ డిసీజెస్. సార్ ఐ లవ్ దిస్ సబ్జెక్ట్, ఐ హావ్ డన్ సో మచ్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ దిస్, కాబట్టి నేను అడగగలుగుతున్నాను. అండ్ మా ఫ్యామిలీలో కూడా వన్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్ ఇస్ సఫరింగ్ విత్ క్రాన్స్ డిసీజ్ సార్. హీస్ జస్ట్ 6 years ఆఫ్ ఏజ్, వాడికి ఏజ్ నుంచి మేనల్లుడు, ఈ సఫరింగ్ విత్ దిస్ క్రాన్స్ డిసీజ్. మేము ఎంత ఫేస్ చేసామో ఆ ట్రామా ఇండియాలో చాలా చోట్ల చూపించి ఈ ట్రీట్మెంట్ దొరక్క చాలా కష్టపడ్డాం సార్. సో నాకు ఈ సబ్జెక్ట్ గురించి తెలుసు, అందుకని ఐఎమ్ మేకింగ్ ఇట్ అ పాయింట్. కరెక్ట్ మీరు చెప్పినట్టు, దీస్ ఇట్స్ కాల్డ్ ఎ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్.
ఈ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ స్టిమ్యులేటెడ్. ఈ ఎన్విరాన్మెంట్ వస్తూ ఉంది మనకి. సో దాన్ని మనం ఎలా తగ్గించుకోవాలి సార్? మనం ఏం చేయాలి తగ్గించాలంటే? అసలు ఎందుకు వస్తుంది? సొసైటీ యాజ్ ఎ సొసైటీ మనము వీ షుడ్ నౌ చేంజ్ బ్యాక్ టు న్యాచురల్ ఫుడ్స్, ఆర్గానిక్ ఫుడ్స్, ఇంకో డ్రింకింగ్ వాటర్, ప్లాస్టిక్ డ్రింకింగ్ వాటర్స్, అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా అంటే ఈ చేంజెస్ అనేది ఇట్స్ నాట్ ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఈ లివర్ క్యాన్సర్ పేషెంట్స్ చాలా వస్తున్నారు అనమాట. ఎందుకు వస్తున్నారని చెక్ చేస్తే ఇట్ ఈస్ నాట్ బికాజ్ ఆఫ్ డ్రింక్స్ కానీ అది కాదు, ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ ఆఫ్లోటాక్సిన్. అంటే మనం పీనట్స్ గ్రో చేస్తాం కదా, ఇప్పుడు అనంతపూర్ ఏరియాలంతా కూడా చాలామంది ఈ పీనట్స్ గ్రో చేస్తుంటారు. దాంట్లో ఆఫ్లోటాక్సిన్ ఫంగస్ వచ్చేసి దట్ ఈస్ కాజింగ్ దిస్ లివర్ క్యాన్సర్. బట్ అది చేంజ్ చేయాలంటే ఫార్మింగ్ చేంజ్ చేయాలి, అగ్రికల్చర్ చాలా కష్టం అది. సో ఇట్స్ ఇన్వాల్వ్స్ నాట్ ఓన్లీ చేంజింగ్ ఆఫ్ హ్యాబిట్స్ బట్ ఎకానమీ కూడా చాలా చేంజ్. సో కొంతవరకు ఇట్స్ నాట్ ఈజీ, సింపుల్ ప్రాబ్లం కాదు. అంటే ఇండియాలో ఇన్సిడెన్స్ ఎక్కువ అవుతుంది అని అనుకోవచ్చా సార్? మనం జాగ్రత్త పడాలి అని అంటే ఇండియాలో ఎన్విరాన్మెంట్ ఎక్కువ అవుతుంది. మన ఎన్విరాన్మెంట్ చేంజ్ చేయాలి. పొల్యూషన్ చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నార్థన్ ఇండియాలో చాలా మందికి లంగ్ ప్రాబ్లమ్స్, సివియర్ లంగ్ ప్రాబ్లమ్స్ పొల్యూషన్ వల్ల. బర్న్ ఆల్ ది క్రాప్స్ కంటిన్యూస్ గా. అది గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ యాక్షన్, బట్ పొలిటికల్లీ అంత యాక్షన్ తీసుకోలేరు. దే కెనాట్ స్టాప్ ద ఫార్మర్స్. సో ఇది చాలా కాంప్లెక్స్ ఇష్యూస్ ఇవి. బట్ ఓన్లీ పబ్లిక్ అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఒక లెవెల్ ఆఫ్ పబ్లిక్ ఇది వచ్చిన తర్వాత పబ్లిక్ కెన్ యాక్చువల్లీ కాజ్, వాళ్ళ డిమాండ్ వల్లే చేంజ్ అవుతుంది, లేకపోతే కాదు ఇది. అండ్ ఆల్సో సార్, మల్టీ స్టెప్ లెవెల్ థియరీ ఆఫ్ కార్సినోజెనసిస్ ప్రకారం నార్మల్ సెల్స్ ఆర్ బికమింగ్ క్యాన్సర్ సెల్స్. ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ ఇస్ ఆల్సో బీయింగ్ చాలా ఎక్కువ అవుతుంది. మీరు స్పెషలీ బీయింగ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ లివర్ క్యాన్సర్ గురించి అడ్రస్ చేయడం కానీ బికాస్ ఆఫ్ ది పొల్యూషన్ ఆర్ బికాస్ ఆఫ్ ది డ్రింకింగ్ హ్యాబిట్స్, ఆల్కహాల్ కన్సంప్షన్, ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది సార్? జనాలకి ఎంత చెప్పినా అర్థం అవ్వట్లేదు ఎందుకు అని అనిపిస్తూ ఉంటుంది. నాకు ఇంకా కూడా మీరు మీడియా, ఆల్ టైప్స్ ఆఫ్ సోషల్ మీడియా అందరూ కూడా యాక్టివ్ పార్ట్ తీసుకొని హెల్త్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ తీసుకోవాలి. ఇప్పుడు జనాలకి ఏమి ఇంట్రెస్ట్ ఉందంటే ఏదో ఒక కాంట్రవర్సీ అని పుష్ప వస్తే అవన్నీ చూస్తుంటారు. అదే ఏదైనా ఇంట్రెస్టింగ్ టిడ్బిట్స్ పాలిటీషియన్ కానీ యాక్టర్స్ చూస్తుంటారు. కానీ అన్ఫార్చునేట్లీ దే ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దిస్ హెల్త్ ఎడ్యుకేషన్. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో చూసుకోండి, హెల్త్ ఎడ్యుకేషన్ ఛానల్స్ వేరేగా ఉన్నాయి, చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. దే డెలివరింగ్ చిల్డ్రన్కి, దే ఆర్ డెలివరింగ్ హెల్త్ ఎడ్యుకేషన్ అట్ స్కూల్ లెవెల్ ఇట్ సెల్ఫ్. అది మనం చేయటం లేదు, చేయాలా. వీ హ్యావ్ టు చేంజ్ ద సొసైటీ బై ప్రాపర్లీ ఎడ్యుకేటింగ్ దెమ్. సార్, ఇండియాలో మెడికల్ ఫీల్డ్లో ఇన్సిడెన్స్ ఆఫ్ ఒబేసిటీ, లైఫ్ స్టైల్ డిసీజెస్, హిపాటోసెల్యులర్ కార్సినోమాస్, దీని గురించి ఎలా చూసుకుంటూ వెళ్తే ఇండియాలో ఉన్న డెవలప్మెంట్స్, అడ్వాన్స్మెంట్స్, ఇండియాలో ఉన్న మెడికల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే మనకి ఇండియాలో దేర్ ఆర్ పారాడాక్స్ అన్నమాట. ఒకటేమో చాలా వరకు ఇంకా కూడా మాల్ న్యూట్రిషన్ ఇటువంటివి ఉన్నాయి విలేజెస్లో, ఊళ్ళల్లో కొంతమంది ఇంప్రాపర్ న్యూట్రిషన్ వల్ల రావటము, న్యూట్రిషనల్ డిజీజ్ అంటాం కదా, ఇంకా కూడా చాలా ఉన్నాయి. దాని తర్వాత ఇన్ఫెక్టివ్ డిజీజెస్ కొన్ని చోట్ల ఉన్నాయి. ఇప్పుడు బీహార్, యూపీలో అంతా కూడా ఇంకా చాలా ఇన్ఫెక్టివ్ డిజీజెస్ ఉన్నాయి. అదొకటి. అదర్ సైడ్ ఆఫ్ ద పారాడాక్స్ ఇది వెస్టర్న్ డిజీజ్, అంటే ఒబేసిటీ కానీ లేకపోతే లివర్ ప్రాబ్లమ్స్ కానీ ఆల్కహాల్ రిలేటెడ్, స్మోకింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ రెండు డిఫరెంట్ టైప్స్. కొంతవరకు మనకి ఈ అర్లియర్ ప్రాబ్లమ్స్, ఈ మాల్ న్యూట్రిషన్, ఇన్ఫెక్షన్ కొంచెం ఈజీ సాల్వ్ చేయడానికి దాని గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ స్టార్ట్ చేశారు, అవి కూడా కంటిన్యూ అవుతున్నాయి. దాంట్లో మనము టీబీ కానీ అలాగే అదేవిధంగా మలేరియా, చికెన్ గున్యా అవన్నీ కంట్రోల్ స్లోగా చేయొచ్చు, ఎందుకంటే వ్యాక్సిన్స్ అవి కూడా వస్తున్నాయి. కానీ ఈ ఎన్సిడి అంటే నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ వెస్టర్న్ వరల్డ్ది అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఇండియన్స్లో ఒక జీన్ ఉంది. వెస్టర్న్ వాళ్ళకి వచ్చే జబ్బులు మనకి హాఫ్ కంటెంట్, అంటే వాళ్ళకి ఇంత ఫుడ్ తింటే వచ్చేది మనకి హాఫ్ ఫుడ్ తింటే వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఈ అబ్నార్మల్ జీన్స్ ఇండియన్ పాపులేషన్లో ఎప్పుడో నుంచి ఉంది అన్నమాట. అది దానివల్ల మీరు చూస్తుంటారు ఇండియన్స్ ఎక్కువ ఈ ట్రంకల్ ఒబేసిటీ, ఇక్కడ ఒబేసిటీ లాగా వస్తుంది అన్నమాట. దాంట్లో ఫ్యాట్ చేరుతుంది. ఈ ఫ్యాట్ చాలా డేంజరస్ ఫ్యాట్, దీనివల్ల చాలా హార్మోన్స్ సెక్రెట్ అవుతాయి. సో మనకి తక్కువ స్టిమ్యులేషన్ వల్ల ఇటువంటి పెద్ద ఎన్సిటీస్ వచ్చేస్తున్నాయి. అదేవిధంగా హార్ట్, ఇండియన్స్లో హార్ట్ ఆర్టరీస్ ఉంటాయి కదా, సన్నగా ఉన్నాయి. వేరే వాళ్ళు యూరోపియన్స్ తోటి కంపేరిస్తే మనకి ఇంకా సన్నగా ఉంటాయి. దానికే మనకి అర్లీ హార్ట్ డిజీజ్ వస్తుంది, సీరియస్ డిజీజ్ వస్తుంది. అదేవిధంగా ఫ్యాట్, లివర్లో 2 జీన్స్ ఉన్నాయి మన, ఇట్ ప్రొటెక్ట్స్ అగైన్స్ ఫ్యాట్. వెస్టర్న్ మనకి ఆ ప్రొటెక్షన్ లేదు, ఆ జీన్స్ లేవు అన్నమాట. సో దానివల్ల మనకి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి ఇవి రాకుండా. సో ఇది మోర్ కాంప్లికేటెడ్. ఇది టెర్షరీ సెంటర్స్లో అటువంటిది, లేకపోతే మాస్ ఎడ్యుకేషన్తో ట్రీట్ చేయాల్సింది. మామూలుగా గవర్నమెంట్ చేసే ఎఫర్ట్తో చేయలేము ఇది. ఇట్ హ్యాస్ టు బి డన్ ఇన్ ఎ డిఫరెంట్ వే. సో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మాట.
అంటే దెర్ ఈస్ అ స్కోప్ ఫర్ మెడికల్ డెవలప్మెంట్ ఈవెన్ ఇన్ ఇండియా అంటున్నారా? ఇప్పుడు మీరు మాట్లాడుకున్న ఇంపాసిబుల్ సెక్టర్స్లో కూడా దెర్ ఇస్ స్టిల్ స్కోప్ ఫర్ there is డెవలప్మెంట్. definite scope is there, but we have to go in a very organized fashion. ఇప్పుడు ఏమైంది Organized ఇండియాలో fashion. మీకు చూసారు కదా, ఏదో కొన్ని మంచి హాస్పిటల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంటాయి, కానీ మిగతా అంతా హాస్పిటల్స్లో వేరు అంటే సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉండకపోవచ్చు ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా. సో ఇంత వేరియబిలిటీ ఆఫ్ మెడికల్ ప్రాక్టీస్ ఉంది. సో యూనిఫామ్గా లేదు వెస్టర్న్ కంట్రీస్ లాగా. అది వచ్చినప్పుడే మన అందరికి కూడా యూనిఫామ్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. గాట్ ఇట్ సార్. సార్ ప్రతి ఇంట్లో షుగర్ లేని వాళ్ళు, బీపీ లేని వాళ్ళు ఉండరు. ఇండియా ఈస్ టర్మ్డ్ యాజ్ ది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. అది కూడా జీన్స్ వల్ల, జెనెటిక్ ప్రాబ్లమ్, జీన్స్ వల్ల. కానీ సార్ ప్రజల్లో ఉండే ఒక కామన్ క్వశ్చన్, నా నోటీస్లో ఉన్నది కూడా నేను మిమ్మల్ని ఈ ఇంటర్వ్యూ ముఖంగా అడుగుతున్నాను సార్. డయాబెటీస్కి సంబంధించి నాగేశ్వర్ రెడ్డి గారు ఒక మెడిసిన్ కనిపెట్టారు, చాలా తక్కువ బడ్జెట్. హాస్పిటల్లో జాయిన్ అయితే జస్ట్ ఒక షుగర్ పేషెంట్స్ జాయిన్ అయితే ఆయన ఒక ట్రీట్మెంట్ ఇస్తారంట, ఆయన ఒక మందు కనిపెట్టారంట. అది పేషెంట్స్కి ఒకరోజు అడ్మిట్ అయితే ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకా లైఫ్లో డయాబెటీస్ రాదంట. కానీ ఆ మందును బయటికి రానివ్వట్లేదు. అది ఓన్లీ నాగేశ్వర్ రెడ్డి గారికే తెలుసు. దాని మీద ఇంకా ట్రయల్స్ జరుగుతున్నాయి. ఏది నిజం, ఏది కాదు సార్? మీరే క్లారిటీ ఇవ్వాలి. అది నిజం కాదమ్మా, ట్రూత్ కాదు అది. అంతే చాలా హైప్ చేశారు దాన్ని. మేము ఏం చేస్తామంటే డయాబెటీస్కి 2 రకాలైన రీసెర్చ్ కానీ ట్రీట్మెంట్స్ చేస్తున్నాం. ఒకటి డయాబెటీస్ అంటే తీసుకుంటే ఇట్ ఈస్ నాట్ వన్ సింగిల్ డిజీజ్. టైప్ 1, టైప్ 2, టైప్ 3 అని ఉంది. టైప్ 1 అంటే చిన్నపిల్లల్లో వస్తుంది, వాళ్ళకి ఐలెట్ సెల్స్ అంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ సెల్సే పనిచేయవు. ఇటువంటి చిల్డ్రన్కి ఓన్లీ ట్రీట్మెంట్, అఫ్ కోర్స్ ఇన్సులిన్ ఇస్తుంటారు నార్మల్గా, ఓన్లీ ట్రీట్మెంట్ ఈజ్ టు రీప్లేస్ ద ఐలెట్ సెల్ బై కడావర్, అంటే కడావర్ ట్రాన్స్ప్లాంట్ కిడ్నీ చేస్తాం, అలాగే ఐలెట్ సెల్స్ కూడా చేయొచ్చు. దాని గురించి మేము వర్క్ చేస్తున్నాము. అది ఒకటి, అది ఆల్రెడీ వరల్డ్లో కూడా ఎస్టాబ్లిష్ అయింది. అది ఇంకా మన ఇండియాలో ఈ టైప్ 1 తక్కువ కాబట్టి ఎక్కువ దానిపైన కాన్సన్ట్రేషన్ లేదు. టైప్ 3 అనేది ప్యాంక్రియాస్లో చెడిపోతే, క్రానిక్ ప్యాంక్రియాస్ చెడిపోతే టైప్ 3 డయాబెటీస్ వస్తుంది. ఈ టైప్ 3 డయాబెటీస్కి ఏం చేస్తున్నామంటే మేము సర్జరీ చేసినప్పుడు, అంటే ప్యాంక్రియాస్కి ఎలాగైనా సర్జరీ అప్పుడు ఐలెట్ సెల్స్ అన్ని తీసుకొని మేము కాన్సన్ట్రేట్ చేసి మళ్ళీ బాడీలో వీఆర్ ఇంజెక్టింగ్ త్రూ పోర్టల్ వెయిన్ చేస్తే వాళ్ళకి ఆ డయాబెటీస్ పార్ట్ క్యూర్ అవుతుంది. ఇది ఆల్రెడీ మేము చేసాము, ఆల్రెడీ పబ్లిష్ చేసాము, ఇప్పుడు కూడా చేస్తున్నాం ఆ ట్రీట్మెంట్ మా హాస్పిటల్లో. కానీ మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ ఆర్ హ్యావింగ్ టైప్ 2C డయాబెటీస్. ఈ టైప్ 2 డయాబెటీస్లో ఏమంటే ఐలెట్ సెల్స్ అనేది ఫంక్షన్ చేస్తుంటే కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది బాడీలో. ఇప్పుడు మేజర్ వర్క్ ఏమంటే రీసెర్చ్ వరల్డ్ అంతా జరిగేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలాగ తగ్గించాలి. దానికి ఇప్పుడు మీరు వినుంటారు కొత్త మెడిసిన్స్ కూడా సెమీగ్లూటైడ్ అని, GLP-1 అనలాగ్స్ వస్తున్నాయి. కానీ మేము ఒక ఐడియా ఏమంటే దట్ ఈ స్మాల్ ఇంటెస్టైన్లో డియోడనల్ రెసిస్టెన్స్ ఏర్పడేది స్మాల్ ఇంటెస్టైన్. మనం స్మాల్ ఇంటెస్టైన్ మార్పుడు చేస్తే ఈ స్మాల్ ఇంటెస్టైన్ మార్పుడు వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోయి టైప్ 2 డయాబెటీస్ కొంతవరకు మనము ప్రోగ్రెషన్ ఆపొచ్చు. దీన్ని ఎండోస్కోపీ ద్వారా చేస్తామన్నమాట, చేయొచ్చు. అది కూడా మేము వీఆర్ స్టిల్ డూయింగ్ ఇట్ యాజ్ ఆన్ ఏ ప్రోటోకాల్ బేసిస్. అంటే అందరికీ ఎక్స్పెరిమెంటల్ కాదు, ప్రోటోకాల్ బేస్. అంటే ఎక్స్పెరిమెంట్స్ అన్ని అయిపోయింది, ఎఫెక్టివ్ అది, కానీ ప్రోటోకాల్ బేసిస్. ఎందుకంటే ఇట్ కాన్ బి డన్ ఇన్ లార్జ్ పాపులేషన్స్. ఈ సింపుల్గా ఎండోస్కోపీ ద్వారా డియోడినల్ మ్యూకోజాని మనం మార్పుడు చేస్తే అప్పుడు అక్కడ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రొడ్యూస్ చేసే సబ్స్టెన్సెస్ తగ్గిపోయి వస్తుంది మనం. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఇది సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్, ఇప్పుడు చాలా కాంప్లికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేయాలా. వీఆర్ నౌ డూయింగ్ వర్క్ టు మేక్ సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే ఏ డాక్టర్నా చేయవచ్చు సింపుల్, కానీ ఆ సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్ వీఆర్ డూయింగ్ ఇన్నోవేషన్స్ అన్నమాట. ఇది నిజంగా చాలా పెద్ద స్టెప్ అవుతుంది కదా సార్? అవుతుంది, బట్ మనం ఇంకా కూడా మీరు చెప్పినట్టు దీని గురించి అనవసరంగా హైప్ చేయకూడదు. నార్మల్గా మేము డిస్కస్ కూడా చేయలేదు. అంటే ఐ డోంట్ వాంట్ హైప్ టు గో, షుగర్ కంట్రోల్ అయిపోతుంది ఇది చేస్తే, అలా కాదు. ఇట్స్ ఎ ప్రాసెస్ విచ్ టేక్స్ ఇంకా రీసెర్చ్ టైం, బట్ పక్కాగా 100% సేఫ్, యూస్ఫుల్ అనేటప్పటికే జనరల్ పబ్లిక్ రిలీజ్ చేస్తాం. వీఆర్ లిటరల్లీ వెయిటింగ్ సార్. హైప్ క్రియేట్ చేయొద్దు అని ఈ ఇంటర్వ్యూ ద్వారా ఆడియన్స్ని రిక్వెస్ట్ చేస్తూ, బట్ లిటరల్లీ మచ్ నీడెడ్ యాక్ట్ ఫర్ ది అవర్ సార్. సో పబ్లిక్ ఏమంటే దే షుడ్ రియలైజ్ 3 టైప్, ఒక డయాబెటీస్ అనగానే ఒకటి కాదు, 3 types ఆఫ్ డయాబెటీస్ ఆర్ దేర్. టైప్ 3కి ఆల్రెడీ చేస్తున్నాము, దట్స్ ఎఫెక్టివ్. టైప్ 1 అనేది చిల్డ్రన్లో కాబట్టి, ఈ టైప్ 2 అనేది ఎక్కువ మందికి ఉంటుంది కాబట్టి ఈ టైప్ 2లోనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి చాలా రీసెర్చ్ జరుగుతుంది. ఫ్యామిలీగా మేమే కాకుండా ఇప్పుడు డెన్మార్క్లో కానీ యూఎస్ఏలో కానీ చాలా రీసెర్చ్ జరుగుతుంది ఏరియాస్లో. దే ఆర్ ట్రైంగ్ టు డిస్కవర్ కాంపౌండ్స్
విచ్ కెన్ డిక్రీజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. మేము ఎండోస్కోపీ ద్వారా వీఆర్ ట్రయింగ్ టు డూ దిస్. ఇంకా ఏ ఏరియాస్లో రీసెర్చ్ జరుగుతుంది సార్ మీ నేతృత్వంలో? డయాబెటీస్లో అంటారా? జనరల్గా సార్ గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాన్సర్స్. క్యాన్సర్స్, ఓ. ఇప్పుడు మేము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఎర్లీగా కనుక్కుంటున్నాము. అండ్ వీఆర్ ఏబుల్ టు రిమూవ్ త్రూ ద ఎండోస్కోప్ ఇట్సెల్ఫ్ వితౌట్ సర్జరీ. అదేవిధంగా కొలానిక్ క్యాన్సర్స్ ఎర్లీని ఐడెంటిఫై చేసి వీఆర్ ఏబుల్ టు రిమూవ్ ఎండోస్కోప్. ఇదంతా మీ టీం చేస్తున్న రీసెర్చ్ మా అనుకోవాలా టీము సార్? బయట వేరే జాపనీస్ అందరు చేస్తున్నాం, కలిపి కూడా చేస్తాం. ఇవన్నీ ఆల్రెడీ ప్రాక్టికల్లీ ఇన్ యూజ్. వీఆర్ నౌ ఇంప్లిమెంటింగ్ ఇట్. ఈరోజే 2 పేషెంట్స్ అస్సాం నుంచి వచ్చారు. వాళ్ళకి ఏదో వేగ్ డిస్కంఫర్ట్ ఉంది. ఎండోస్కోప్ మా దగ్గర వీ హ్యావ్ వాట్ ఈస్ కాల్డ్ ఇంటెలిజెంట్ ఎండోస్కోప్స్, ఎండో బ్రెయిన్ అంటాం. ఎండోస్కోప్ పెట్టగానే ఇమీడియట్గా కంప్యూటర్లో వచ్చేసింది ఎర్లీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్, ఎర్లీ గ్యాస్. ఇమీడియట్గా సేమ్ టైంలో ఒక చిన్న నైఫ్ తీసి ఎండోస్కోపీ ద్వారా అంతా కట్ చేసి తీసాం, అయిపోయింది. పేషెంట్ అంతా 15 నిమిషాలు అయిపోయింది. పేషెంట్ అనేసి ఈజ్ నాట్ బిలీవింగ్, అసలు ఏం చేశారు, ఎండోస్కోప్లు ఎలా కనుక్కున్నారు, ఎలా తీశారని. సో అంత మావల్స్ ఆఫ్ టెక్నాలజీ అంటారనమాట, అది జరుగుతుంది ఇప్పుడు. ఏమో సార్, మా అందరికి ఇట్ ఇస్ ది మ్యాజిక్ ఇన్ యువర్ హ్యాండ్స్ అనే అనిపిస్తుంది. ఆ టెక్నాలజీ అంత అర్థం అవ్వదు కానీ అంటే హ్యాండ్స్ కొంత చేయొచ్చు, కానీ టెక్నాలజీ ఈజ్ బికమింగ్ వెరీ ఇంపార్టెంట్ నౌ. టెక్నాలజీ తోటి వీ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ అదర్వైజ్ ఆల్సో సార్, యాజ్ అ నార్మల్ హ్యూమన్ బీయింగ్ మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అదే అనిపిస్తుంది. అంత సబ్జెక్ట్ కానీ, అంత ఇంటెన్స్గా వర్క్ చేయడం కానీ, అంత ప్యాషన్ టువర్డ్స్ దిస్ పర్టికులర్ ప్రొఫెషన్ కానీ, ఇదంతా నాట్ దట్ ఎవ్రీబడి హ్యాస్ దట్ సార్. యు ఆర్ రియల్లీ అ సూపర్ హ్యూమన్ బీయింగ్ అన్నది మాకు అనిపిస్తూ ఉంటుంది సార్. మీ బ్రెయిన్ ని తీసి రీసెర్చ్ చేస్తే ఎన్ని అద్భుతమైన పాయింట్లు దొరుకుతాయో ప్రపంచానికి. ఇప్పుడు అందరూ బ్రెయిన్ అనుకుంటారు కానీ యాక్చువల్లీ గట్ మైక్రోబయోమ్. ఎగ్జాక్ట్లీ సార్, గట్ హెల్త్ రిఫ్లెక్ట్స్ యువర్ గట్ హెల్త్ రిఫ్లెక్ట్స్ ద బ్రెయిన్. గట్లో మన మైక్రోబయోమ్ థౌజండ్స్ ఆఫ్ కెమికల్స్ రిలీజ్ చేస్తూ ఉంది. ఇప్పుడు మీ గట్లో కానీ నా గట్లో ఆల్ దీస్ కెమికల్స్ ఆర్ గోయింగ్ ఇన్ టు బ్రెయిన్ అండ్ యాక్టింగ్ ఆన్ ద బ్రెయిన్. సో ఇంతకుముందు నోబెల్ ప్రైజ్ విన్నర్స్ది బ్రెయిన్ స్టడీ చేయాలనేవాళ్ళు. ఇప్పుడు నోబెల్ ప్రైజ్ విన్నర్స్ గట్ మైక్రోబయోమ్ స్టడీ చేస్తున్నాం. సరే సార్, ఐ టేక్ బ్యాక్ మై వర్డ్స్. నాగేశ్వర్ రెడ్డి గారి గట్ మైక్రోబయోమ్ ని కనుక మనం అనలైజ్ చేస్తే, వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ హీ ఈస్, వాట్ ఈస్ హీ గోయింగ్ త్రూ, హౌ ఈస్ హీ వర్కింగ్ హార్డ్, హౌ ఈస్ హీ ఏబుల్ టు అచీవ్ సో మెనీ థింగ్స్ అన్నది అర్థం. మేము యాక్చువల్లీ లాస్ట్ మంతే బ్యారీ మార్షల్ అని ఈజ్ నోబెల్ ప్రైజ్ విన్నర్. హీ ఫౌండ్ అవుట్ ద హెలికోబాక్టర్ పైలోరీ కాజింగల్స్. ఆయన ఇన్వైట్ చేసి ఆయన ఇక్కడ స్పెండ్ చేశాడు మా దగ్గర 1 వీక్. ఆయనతో కలిపి ఒక గట్ మైక్రోబయోమ్ ల్యాబ్ పెద్ద స్టార్ట్ చేశాము. సో వీ వాంట్, ఆయన ఏమంటారంటే నెక్స్ట్ నోబెల్ ప్రైజ్ ఇస్ గోయింగ్ టు బి గట్ మైక్రోబయోమ్ డిస్కవరీ. ఎందుకంటే చాలా జరుగుతుంది మైక్రోబయోమ్లో, కంప్లీట్ బాడీ అంతా కంట్రోల్ చేస్తూ ఉంది. ఐ కెన్ టేక్ ద మైక్రోబయోమ్ ఆఫ్ ఎ థిన్ పర్సన్ అండ్ గివ్ ఇట్ టు ఎ ఫ్యాట్ పర్సన్ అండ్ మేక్ హిమ్ థిన్. అంత అడ్వాన్స్ అవుతుంది. చాలా అసలు చాలా ఎక్సైటింగ్ ఏరియా అది. సీరియస్లీ సార్. చాలా సార్, ఆ వర్క్, రీసెర్చ్ వర్క్ మీ చేతుల మీదుగా జరిగి వీ వుడ్ లుక్ అప్ టు యూ యాజ్ నోబెల్ అవార్డ్ విన్నర్ మా నాగేశ్వర్ రెడ్డి గారు అన్న పేరు అనిపించుకోవడానికే చాలా గర్వంగా వీఆర్ టేకింగ్ ఆల్ ది హ్యాపీనెస్ సార్. అలా ఆ పొజిషన్కి మీరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారతరత్న కూడా మీరు అందుకోవాలి వెరీ సూన్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దిస్ టైమ్ సార్. సార్, ఒక్కటి చెప్పండి బిఫోర్ వి కంక్లూడ్ దిస్ ఇంటర్వ్యూ. మీ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది కానీ అసలు మాకు టైం ఇస్తారా, అసలు మీకు ఇంకా వేరే ప్రపంచం ఉంటుందా, ఇది కామన్ హ్యూమన్ క్వశ్చన్స్ ఉంటాయి చూడండి సార్. అంటే ఫ్యామిలీ వీ హావ్ టు సాక్రిఫైస్ ఫ్యామిలీ లైఫ్. దేనికి ఏదో ఒకటి సాక్రిఫైస్ చేయాలి, చేయలేం కదా. ఫ్యామిలీ మోస్ట్ ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్. ఫ్యామిలీ హెస్ టు అండర్స్టాండ్ యూ. వన్స్ ఫ్యామిలీ అండర్స్టాండ్స్ దెన్ దట్ కాన్ఫ్లిక్ట్ విల్ గో ఆఫ్. లేకపోతే ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉంటుంది ఫ్యామిలీలో. మేము చాలాసార్లు మా డాటర్ చిన్నప్పుడు ఏదో డాటర్ని బర్త్డే పార్టీకి తీసుకెళ్ళాలి అని అంతా రెడీ ఉంటుంది, టక్కన ఒక పేషెంట్ సీరియస్గా వస్తారు ఇక్కడ, అది మర్చిపోతాము. అప్పుడు చాలా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. కానీ ఫ్యామిలీ అండర్స్టాండ్ చేసుకుంటే ఇవన్నీ ఉండవన్నమాట. సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ టైమ్ సార్. డెఫినెట్లీ నేను ఏదో ఇంటర్వ్యూ చేస్తున్నానని కాదు సార్, పద్మ అవార్డ్స్ అందుకున్న మీకు అతి త్వరలో భారతరత్న నుంచి నోబెల్ అవార్డు అందుకునేంత స్థాయిలో కూడా మేము మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మోర్ పవర్ టు యూ, మోర్ గట్ హెల్త్ టు యూ సార్. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.